ముస్లింలు కావాలని చెప్పేసి వాళ్ళు రెచ్చగొట్టుకుంటూ మనము దేన్నైతే ఆరాధిస్తామో, దేన్నైతే గౌరవిస్తామో, దేన్నైతే పూజిస్తామో అలాంటి దాన్ని వాళ్ళు బహిరంగంగా ఒకవైపున దూషిస్తూ మరొక వైపున అలాంటి కొలిసేటువంటి దేవతను అది తింటూ ఈ విధంగా మనల్ని రెచ్చగొట్టే విధంగా ఈ దేశానికి బ్రతుకు తెరువు కోసం వచ్చినటువంటి విదేశీయులు మనల్ని గౌరవిస్తూ ఉండాలి తప్పితే రెచ్చగొట్టేటువంటి విధంగా ప్రవర్తించడం అనేది అమానుషనీయం. అలాంటి క్రమం లోపల ఈ బక్రీద్ సందర్భంగా మరి దేశమంతా లక్షలాది గోమాతలు నందులు బలైపోతున్నాయి. మరి అనారోగ్యకరమైనవి పనికిరాని అనేటువంటి నెపం చింత క్లాజ్ ఉన్న కారణంగా దాన్ని అడ్డం పెట్టుకొని మన వ్యవసాయానికి కానీ పాలకు కానీ అనేక ఎద్దుల కానీ ఉపయోగపడేటువంటి వాటిని అన్నిటిని కూడా హతం చేసేటువంటి ప్రక్రియ కొనసాగడం అనేటిది మనందరికి కూడా అవమానకరం. అయితే హిందువులే దాన్ని ఒకవైపున కొలుస్తున్నారు, హిందువులే దాన్ని పోషిస్తున్నారు, మరొక వైపున మన వాళ్ళే అమాయకంగా అజ్ఞానంగా దాన్ని అమ్ముతున్నారు. కాబట్టి ముస్లింలు దాన్ని ఒక అవకాశంగా తీసుకొని దాన్ని కొనుక్కోవడము తినడము జరుగుతుంది. ఈ క్రమంలో ఒకవైపున మన హిందూ బంధువులకు పోషకులకి అవగాహన కల్పించాలి, దీన్ని అమ్మకూడదని చెప్పాలి. ఇంకో వైపున వాళ్ళు కూడా రెచ్చగొట్టేటువంటి ప్రక్రియలు హిందూ దేశంలో అంటూ హిందువుల యొక్క మానబిందువులను, మన యొక్క పద్ధతులను, సంస్కారాన్ని, మన నాగరికతను, మన యొక్క సంస్కృతిని గౌరవించాలని తెలియజేయాలి.